శ్రీమన్నారాయణ. టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకుల కొరకు, అంటే మా ఆత్మీయుల కొరకు, మా స్నేహితుల కొరకు, మా యువత కొరకు, ముఖ్యంగా మా విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు, అంటే ఇవాళటి పిల్లలకు, ఇవాళటి యువతకు, ఇవాళటి తల్లిదండ్రులకు సమాజంలో నిలబడాలంటే, గౌరవంగా నిలబడాలంటే, మనిషి జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే ఎటువంటి విలువలను పాటిస్తే బాగుంటుంది, ఎటువంటి పద్ధతులను పాటిస్తే బాగుంటుంది, దానికి అనుగుణమైనటువంటి విషయాలను చర్చించేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయంలో భాగంగా కొన్ని అంశాలను తీసుకొని, అందులో ప్రత్యేకంగా కొన్ని సెలెక్టివ్ అంశాలను తీసుకొని దాని గురించి మాట్లాడినట్టయితే అవి పిల్లలకు కానీ, పిల్లల తల్లిదండ్రులకు కానీ ప్రేరణాత్మకంగా ఉండి, అందులో ఆచరణాత్మకంగా ఉండేటువంటి విధంగా విద్యార్థులను తయారు చేయాలి, యువతను తయారు చేయాలి, వాళ్లను నడిపించేటువంటి తల్లిదండ్రులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో విలువలకు సంబంధించినటువంటి అంశాలను చర్చిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే, జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం ఎలా? కష్టాలు ఎదుర్కోవడం అవసరమా? కష్టాలను కోరుకుంటామా? సాధారణంగా మనిషి సుఖాలను కోరుకుంటాడా? ఒకవేళ సుఖాలనే కోరుకున్నట్టయితే అవి నిజంగా సుఖాలేనా? దాని యొక్క పరిణామం ఏంటిది? ఒకవేళ మనం కష్టాలే ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అవసరం ఏర్పడితే దానికి ఏ విధంగా తయారు కావాలి, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇది నేటి సమాజానికి అవసరమా కాదా అనేటువంటి అంశంలో కొంచెం సమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం నేర్చుకోవాలి, నేర్చుకుందాం అనేటువంటి అంశం ఇవాళ మనం చర్చించేది ఏంటిదంటే, జీవితంలో కష్టాలను ఎదుర్కొందాం, ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎదుర్కొనే విధంగా మనము మన మనస్సును, మన శరీరాన్ని, మన సమాజాన్ని, మన కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అనేటువంటి విషయం చూద్దాం. అంటే లర్న్ టు ఫేస్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్, హౌ టు మేనేజ్ ది డిఫికల్టీస్. ఎందుకంటే కేవలం డిఫికల్టీస్, కష్టాలను మాత్రం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఇవి అన్అవాయిడబుల్, ఇవి ఒక రకంగా ఇన్వైటబుల్ కూడా. మనం ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా ఇవి తప్పకుండా మనను తాకకుండా, మనను ముట్టుకోకుండా, మనను ఇబ్బంది పెట్టకుండా దూరం కానే కావు కష్టాలు అనేటువంటివి, డిఫికల్టీస్ అనేటువంటివి. మనం వద్దనుకున్నా కానీ, ఎందుకంటున్నానంటే సాధారణంగా మనం కోరుకునేటివి సుఖాలు అంటాము, సంతోషాలు అంటాము, ఆనందాలు అంటుంటాము.
మనిషి జీవితం యొక్క లక్ష్యం కూడా దాదాపుగా అదే. కానీ ఎవరి జీవితమైనా కానీ మీరు పరిశీలించినట్టయితే ఎవరి జీవితమైనా సరే అది పూలబాట కానే కాదు. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత సంపద కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత ఉన్నత వంశంలో పుట్టినటువంటి వాళ్ళైనా కానీ ఎవరి జీవితమైనా కానీ వడ్డించిన విస్తరి కాదు, పూలబాట కానే కాదు. వన్ షుడ్ కంపల్సరీగా అతని జీవితంలో కష్టాలనేది ఏర్పడుతూనే ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మనిషి సిద్ధంగా ఉండాలి అనేది ఇవాళ మన యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి సమాజ పరిస్థితులలో, ముఖ్యంగా దేశ పరిస్థితులలో, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అది హిందూ బంధువులకు సంబంధించినటువంటి, హిందూ రాష్ట్రానికి సంబంధించి, హిందూ దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులను చూసుకున్నట్టయితే ప్రపంచమంతా కూడా మన దేశం మీద, మన సంస్కృతి మీద అందరికీ కూడా ఒక దాని ఏమంటారు, అసూయ, ఈర్ష్య, ఏ విధంగానైనా కానీ ఏ మార్గాన్ని అవలంబించినా సరే కానీ మొత్తానికి భారతీయత, హిందుత్వము, హిందూ సంస్కృతి, సనాతన ధర్మము, వేద సంస్కృతి, వేద ధర్మము దీన్ని తొలగించి పెకిలించి వేయాలి అనేటువంటి శతధ సహస్రధ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్ని దేశాల వాళ్ళు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. మన మీద వ్యక్తిగతంగా చూసుకున్నా, దేశపరంగా చూసుకున్నా, మనకు వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే సరే, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉన్నా, అంటే ఉత్తమ వంశంలో పుట్టిన, ధనిక వర్గంలో పుట్టిన, ఈ భౌగోళికమైనటువంటి పరిస్థితుల లోపల, భౌతికమైనటువంటి పరిస్థితుల లోపల ఖచ్చితంగా విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇంకా ఏ రంగంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి మనిషికి ఉంటుంది అనేది సత్యం, నిత్య సత్యం. దానికి తిరుగులేదు. ఎందుకంటే రాత్రి పగలు ఎట్లయితే ఉంటాయో సుఖము కష్టం కూడా నాణానికి రెండు వైపులా ఉండేటువంటివే. కానీ మనం దేన్ని ఇన్వైట్ చేస్తాము, దేన్ని అవాయిడ్ చేస్తాము అంటే కష్టాలను అవాయిడ్ చేస్తూ ఉంటాము, సుఖాలను ఇన్వైట్ చేస్తూ ఉంటాము. అయితే కష్టాలను ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి, కష్టాలను ఎదుర్కోకపోతే ఏమవుతాము, ఇది ఫస్ట్ మనకు తెలియాల్సింది. కష్టము అంటే ఏంటిది? వాట్ ఎవర్ we need to gain, whatever we need to attain, whatever we desire to, అంటే ఏది పొందాలి అనుకుంటున్నామో అది పొందాలి అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం లేకుండా మాత్రం జరగదు. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ. అయితే ఆ సందర్భం లోపల మనలో దానికి సంబంధించినటువంటి నైపుణ్యం ఉందా, శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేటువంటి మొట్టమొదలు పరిశీలన చేసుకోవాలి. దాంట్లో భాగంగా భగవంతుడు మనకు మనిషి జన్మ ఇచ్చినాడు అంటే వీఆర్ వెరీ లక్కీ. ఎందుకు లక్కీ అంటే ఈ ప్రపంచం లోపల 84 లక్షల ప్రాణులు ఉన్నాయి. కనపడనివి, కనపడేటివి. కనపడనటువంటి ప్రాణులన్నీ కూడా ఓవరాల్గా ఈ సృష్టిలో 84 లక్షల ప్రాణులు ఉన్నాయి. ఆఫ్ 84 lakhs ఓన్లీ ద మ్యాన్, ఓన్లీ ద విమెన్, అంటే మనుష్య జీవితం ఏదైతే ఉందో
అది అత్యుత్తమమైనటువంటి జీవితం. దీనికి మించినటువంటి ఉత్తమమైనటువంటి జీవితం ఈ భూప్రపంచం లోపల, ఈ విశ్వం లోపల ఎక్కడా ఏది లేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అది నిర్వివాద అంశం. అయితే భగవంతుడు మనిషికి పుట్టుకతోనే అన్ని నైపుణ్యాలను ఇచ్చాడు, అన్ని శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కానీ మనం వినియోగించుకునేటువంటి స్థితిలోనే దాంట్లో భేదాలు ఉండడం వల్ల అందరూ అన్ని లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు, అన్ని నైపుణ్యాలను పొందలేకపోతున్నారు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. దాన్ని ఒక తరగతి గదిని ఉదాహరణ తీసుకుందాం కొద్దిసేపటికి. ఒక తరగతిలో ఒక 40 మంది విద్యార్థులు ఉంటే 4 గోడల మధ్య ఆ తరగతి గదిలోకి వచ్చేటువంటి ఉపాధ్యాయుడు ఒకడే అయినప్పుడు, అది చెప్పేటువంటి పాఠ్యాంశం కూడా ఒకటే అయినప్పుడు, చెబుతున్నటువంటి పీరియడ్ కూడా ఒకటే అయినప్పుడు, తమ భేదాలు లేకుండా ఆ విద్యార్థులందరికీ కూడా ఆ ఉపాధ్యాయుడు తాను చెప్పాల్సినటువంటి విషయం చెబుతున్నప్పుడు, అందించాల్సిన విషయం అందిస్తూ ఉన్నప్పుడు, అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు ఆ 40 మంది విద్యార్థులకు ఎగ్జామినేషన్ పెడితే ఒకడికి 99 మార్కులు, ఒకడికి 90 మార్కులు, ఒకడికి 80 మార్కులు, ఒకడికి 40 మార్కులు, ఒకడికి 10 మార్కులు, ఒకడికి 4 మార్కులే రావడానికి కారణం ఏంటిది అంటే ఆ విద్యార్థులలో ఉన్నటువంటి గ్రహణ శక్తియా, లేదా ఆ విద్యార్థులు పెట్టినటువంటి శ్రద్ధ ఆసక్తుల, లేక ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయంలో ఉన్నటువంటి లోపమా? ఇక్కడ 3 అంశాలు. ఈ 3 అంశాలలో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అంశాలలో 40 మందికి ఒకే పీరియడ్లో చెప్పిండు, ఒకేసారి చెప్పిండు, దాంట్లో తేడా రాలేదు. చెప్పినటువంటి అంశం కూడా ఒకటే అంశం అయింది. అది తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ, సైన్స్ కానీ, ఏదైనా కానీ. అటువంటప్పుడు ఆ ఉన్నటువంటి 40 మంది విద్యార్థులలో తేడా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడ భగవంతుడు మనకు సృష్టించినప్పుడు అన్ని నైపుణ్యాలు ఇచ్చినాడు అని అంటున్నాం కదా, అటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఇచ్చినాడు అంటున్నాం కదా. మరి అంటప్పుడు అందరికీ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి స్థితి ఎందుకు రాలేదు అంటే ఈ తరగతి గది ఉదాహరణ తీసుకోవచ్చు. అయితే ఈ తరగతి గదిలో విద్యార్థుల లోపల నైపుణ్యాలు అందరికీ అన్నీ లేకపోవచ్చు కానీ చెప్పేటువంటి అంశము, చెప్పేటువంటి ఉపాధ్యాయుడు ఒకటే అయినప్పుడు, అంటే మన ముందున్నటువంటి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఆ విద్యార్థులు ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటిది. వాడి శారీరక ఆరోగ్యం కూడా ఒక అంశము. అట్లా మానవ జన్మలో భగవంతుడు ఈ ప్రకృతి లోపల మనకు అన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. కానీ మనం వాటిని వినియోగించుకునేటువంటి స్థితి లోపల మనకున్నటువంటి భయము కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, మనకున్నటువంటి ఇంకేదైనా ఆటంకాలు కావచ్చు, అవన్నీ కూడా ఆ లక్ష్యానికి దూరంగా తీసుకుపోతున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం. అందులో ఈ కష్టాలను ఎదుర్కోవాలి అనేటువంటిది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఎప్పుడైతే రెడీ టు ఫేస్, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడో అప్పుడు మాత్రమే సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ న్యూనతా భావాన్ని మనం కొంచెం దూరంగా తొలగించగలిగితే మెల్లిమెల్లిగా అంటే అతనిలో ఉన్నటువంటి ఎబిలిటీని మనం గమనించడము, ఎదుట ఉన్నటువంటి యాటిట్యూడ్ని, అతని యొక్క బిహేవియర్ని మనం అర్థం చేసుకొని అతనిలో ఉన్నటువంటి ఆ శక్తిని మెల్లిమెల్లిగా ప్రేరేపించి
పురికొల్పినట్టయితే తప్పకుండా అందరిలాగానే అతను కూడా ఫేస్ చేయడానికి, అది డిఫికల్టీ అయినా కానీ, మోర్ డిఫికల్టీ అయినా కానీ, ఏదైనా కానీ ఫేస్ చేయడానికి అతనికి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఎవరు చేయాలి? ఆ ప్రేరణ ఎవరు చేయాలి? ఆ ఇన్స్పిరేషన్ ఎవరు ఇవ్వాలి అంటే సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు. సమాజం అని ఎందుకు అంటున్నాను అంటే, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, అంటే జ్ఞాన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అనుభవశీలురు కాబట్టి, అనుభవం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి, ఖచ్చితంగా ఆ యువతకు, పిల్లలకు లేదా అవసరమైనటువంటి తల్లిదండ్రులకు సూచన చేయడం, గైడెన్స్ చేయడం అనేది సమాజం యొక్క బాధ్యత, ఉపాధ్యాయుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని తెలుసుకోవాలని కోరుకుంటూ, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను ఫస్ట్ మనం దూరం చేయాలి. కష్టాలు ఎదుర్కొనేటువంటి ధైర్యము, శక్తి ఆ ఎదుటి వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటే, అతనిలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావాన్ని మెల్లిమెల్లిగా మనం తొలగించగలగాలి. ఎస్, ఇది నువ్వు చేయగలవు, ఇది నువ్వు సాధించగలవు, నీకు ఆ ఎబిలిటీ ఉంది, నీ యాటిట్యూడ్ అయితే ఉందో, నీ బిహేవియర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉంది అనేటువంటి ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి. దేనికి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే, అది వాటెవర్, అది కష్టమైనా సరే, ఏ టార్గెట్ అయినా సరే, దాన్ని నేను సాధించగలను అనేటువంటి ఉత్సాహాన్ని ఆ యువతలో, ఆ పిల్లవాడిలో తల్లిదండ్రులు, గురువులు లేదా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కలిగించాల్సిన అవసరం ఉంది. ఇక సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారు అంటే, సుఖము కోరుకుంటూ సంతోషం కోరుకుంటూ ఉంటారు, ఆనందం కోరుకుంటూ ఉంటారు. అయితే వీటి మధ్యలో తేడా తెలియదు సాధారణంగా. ఇంకోటి కూడా అంతకంటే ముందు ఏంటిదంటే, సౌకర్యము అంటే ఏంటిది, తర్వాత అవసరము ఏంటిది, విలాసము అంటే ఏంటిది, ఇవి కూడా వీటికి విద్యార్థులకు, యువతకు తెలియాలి. ఫస్ట్ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇవాళ యువత తల్లిదండ్రులు కూడా అవసరానికి మించి, అది సంపాదన కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, అవసరము ఏదైతే ఉందో అది ఖచ్చితంగా, ఆకలికి ఆహారం ఎట్లా అవసరమో, దాహమైనప్పుడు నీరు తాగడం ఎట్లా అవసరమో, శరీరం అలసిపోయినప్పుడు నిద్ర ఎట్లా అవసరమో, ఇవి అన్ని కూడా నెసెసిటీస్, అవసరాలు. సరే, ఒకళ్ళకు అంగవైకల్యం ఉంది లేదా ఇంకేదో లోపం ఉంది, అవసరం డబ్బు ఉన్నది, కొంతవరకు సౌకర్యాన్ని సౌకర్యాల వరకు వెళ్ళవచ్చు. అంటే తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి, తమ యొక్క ఎఫోర్డబిలిటీని బట్టి సౌకర్యాల వరకు మనం ఆమోదించవచ్చు. అంటే బస్సు ప్రయాణం చేయడం కానీ లేదా కారు ప్రయాణం చేయడం కానీ, ఇవి సౌకర్యాలు. వీటికి మించినటువంటి స్టేజ్ ఏది ఉందో అది విలాసాలు అని తీస్తాం. అయితే ఈ మధ్యలో పిల్లలకు ఈ విలాసాలకు, సౌకర్యాలకు, అవసరాలకు మధ్య తేడా లేకుండా పోవడం ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటిది లోపం. కష్టాలను ఎదుర్కోవాలి అంటే మనిషికి కావాల్సింది ఏంటిది అంటే, ఫస్ట్ ఈ మూడింటి మధ్య తేడా తెలియాలి. అవసరాలు అంటే ఏంటి, సౌకర్యాలు అంటే ఏంటిది, విలాసాలు అంటే ఏంటి అనేటువంటి విషయం తెలిసినట్టయితే, తమ శక్తి సామర్థ్యాలను బట్టి తాము ఏర్పరచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణమైనటువంటి ప్లాన్ వేసుకోగలుగుతారు ప్రతి వ్యక్తి కూడా, లేదా ప్లాన్ సూచించగలుగుతారు తల్లిదండ్రులు కూడా. ఇవాళ సమాజం లోపల తల్లిదండ్రులకు కూడా ఈ విలాసాల పట్ల, అంటే ఒకరిని చూసి ఒకరు అనుకరించడం, వాడికి తెచ్చుకున్నాడు కదా నేను తెచ్చుకుంటాం, వాడు అది అనుభవిస్తున్నాడు కదా నేను ఇది అనుభవిస్తాను, వాడు అది చేస్తున్నాడు కదా నేను ఇది చేస్తాను అనేటువంటిది ఒక అనుకరణ శైలి ఏదైతే ఉందో, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అనుకరణ శైలి. దట్ మే లీడ్స్ టు, అంటే ఏంటిదంటే ఆత్మన్యూనత భావము. అవి వాడికి ఉన్నది నాకు లేదు, వాడు ఎంజాయ్ చేస్తున్నాను ఎంజాయ్ లేకపోతున్నాను అనేటువంటిది, ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో
ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ముఖ్యంగా విద్యార్థులను, యువతలను తప్పుదోవ పట్టిస్తుంది తల్లిదండ్రుల ద్వారా, అనుకరణ చేయడం ద్వారా. అంటే విద్యార్థులకు అవసరాలు ఏంటో తెలియాలి ఫస్ట్. ఇది నాకు అవసరము, ఇది మా కుటుంబానికి అవసరము, ఇది నేను ఖచ్చితంగా పొందాలి అనేటువంటిది. తర్వాత తనకున్నటువంటి అవసరాలను బట్టి లేదా సౌకర్యాలను బట్టి ఇది సౌకర్యంగా నేను వినియోగించుకోవాల్సిందే అనేటువంటి దానికి కొంతవరకు మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ విలాసాలకు ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి, జాగ్రత్త పడాల్సినటువంటి పని ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది, విద్యార్థులందరిది కూడా. ఇక్కడే అసలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా విలాసాలకు లోని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసము అవసరానికి మించి సంపాదించాలి అనేటువంటి దాంట్లో ముఖ్యంగా కేవలం మనీ ఓరియంటెడ్ లైఫ్ అయిపోయింది ఇవాళ రేపు విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కేవలం జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమే ఉంది తప్ప నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపించడం అనేది ప్రధానమైనటువంటి కారణము. ఇకపోతే సంతోషము అన్నాను, తర్వాత సుఖము అన్నాను, సంతోషము అన్నాను, ఆనందము అన్నాను. ఈ మూడింటి మధ్య కూడా తేడా తెలియాలి. ఏంటిది సుఖము అంటే? ఏంటిది ఫిజికల్ నీడ్ ఏది ఉందో అది సుఖం. ఆకలి, దప్పి, నిద్ర, ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్. ఇవి మనము అవసరమైనప్పుడు కలిగించినప్పుడు మన శరీరానికి సుఖం కలుగుతుంది, మన ఇంద్రియాలకు సుఖం కలుగుతుంది. ఇవి ఫిజికల్ నీడ్స్, ఇవి అవసరాలు. కానీ వీటికి మించింది ఇంకొకటి ఏంటిది? రెండవది సౌకర్యము అన్నాము. దీంట్లో సంతోషము, సుఖము కంటే మించింది సంతోషము. సుఖము కేవలం పర్సనల్ సంబంధించినటువంటిది అయితే, సంతోషం అనేది ఏంటిది ద బోత్. అంటే ఇద్దరికి సంబంధించినటువంటి, లేదా ముగ్గురికి సంబంధించింది, లేదా కుటుంబానికి అందరికి సంబంధించింది సంతోషం. చాలాసార్లు నేను విషయం చెప్పినాను. ఏమని? ఒక విద్యార్థి ఒక ఆటలో గెలిస్తే అతనికి పొందినటువంటి బహుమతి వల్ల అతనికి సంతోషం కలుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కలుగుతుంది. అది సంతోషం. అంటే దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, విద్యార్థి ఉన్నారు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు. అంటే సంతోషం లోపల ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సుఖంలో కేవలం ఓన్లీ వన్ పర్సన్. తిండి, నీరు, నిద్ర, బట్టలు, లేదా ఇంకేదో వ్యక్తిగతం సంబంధించినటువంటిది మాత్రమే అది సుఖం మాత్రమే. కానీ సంతోషం లోపల హోల్ ఫ్యామిలీ వచ్చింది, హోల్ స్కూల్ వచ్చింది, హోల్ సొసైటీ వచ్చింది సంతోషం లోపల. ఇక మూడో అంశానికి వద్దాం, ఆనందం. ఇది అన్నిటికంటే మించింది. ఇక్కడ దీంట్లో కూడా సౌకర్యాలు అన్నాము, అవసరాలు అన్నాము, తర్వాత విలాసాలు అన్నాము. ఈ విలాసాలకు, ఈ ఆనందానికి క్వైట్ కాంట్రడిక్టరీ. ఎవరైతే విలాసాలకు దగ్గర అవుతాడో వాడు ఖచ్చితంగా ఆనందానికి దూరం అవుతాడు. ఎవరైతే విలాసాలకు దగ్గర అవుతాడో వాడు ఆనందానికి దూరం అవుతాడు అనేటువంటిది ప్రధానమైనటువంటిది సూచన. ఎందుకంటే విలాసాలు ఆల్వేస్ లీడ్స్ అవర్ ఫిజికల్ బాడీ టువర్డ్స్ ఇల్ హెల్త్ ఓన్లీ. విలాసాలు, ఏ విలాసానికి మీరు ఉదాహరణ తీసుకున్నా సరే, అది తిండి కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, వాహనం కావచ్చు, ఇంకేదైనా విలాస భవనం కావచ్చు, ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఆ సుఖము అనేటువంటి పేరుతోని విలాసాలకు దగ్గరైనట్టయితే దట్ మే లీడ్స్ టు ఇల్ హెల్త్, అనారోగ్యానికి లీడ్ అవుతుంది. సో దానికి వ్యతిరేకంగా నడవాలంటే మనం ఖచ్చితంగా విలాసాలకు దూరంగా ఉన్నట్టయితే మన శరీరము
సౌకర్యాలకు అండ్ సుఖానికి మాత్రమే పర్మిట్ చేసినట్టయితే ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆనందం లోపల ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ చెప్పాను, సుఖము కేవలం ఫిజికల్, వ్యక్తిగత సంబంధమైనటువంటి స్వార్థం సంబంధించింది, దాంట్లో స్వార్థం ఉంటుంది. సంతోషం అనేది చెప్పాను కదా, ఒక వ్యక్తి ఒక ఆటోలో గెలిస్తే లేదా ఒక పాస్ అయితే 10వ తరగతి పాస్ అయితే అందరికీ సంతోషము, ఉపాధ్యాయులకు సంతోషము, మిత్రులకు సంతోషము, వాడికి సంతోషం. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇక థర్డ్ విషయంలో ఆనందం ఏదైతే ఉందో దట్ వీళ్ళిద్దరితో పాటుగా అయితే సంతోషంలో ఒక తాత్కాలికమైనటువంటి బ్రేక్ ఉంటుంది. అంటే నెక్స్ట్ గోల్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థికి నెక్స్ట్ గోల్ ఏంటిది? 12వ తరగతి. 12వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థికి నెక్స్ట్ గోల్ ఏంటిది? ఇంకేదో ఉన్నత విద్య, డిగ్రీయో పీజీయో ఇంకేదో అయిన తర్వాత ఒక ఉద్యోగమో, అయిన తర్వాత ఒక పెళ్ళో, అయిన తర్వాత ఓ సంతానమో అంటే నెక్స్ట్ టార్గెట్స్ అనేటువంటి సంతోషానికి ఉంటుంది. అయితే ఆనందం ఏదైతే ఉందో దట్ ఈస్ అల్టిమేట్. అల్టిమేట్ అంటే ఏంటిది? ఎప్పుడైతే ఆనందము మనకు కలుగుతుందో, ఎదుటి వ్యక్తికి కలుగుతుందో, మొత్తం సొసైటీకి కలుగుతుందో, అంటే దీంట్లో కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు, ఇంక్లూడింగ్ గాడ్. ఇంకా దీంట్లో ఇక్కడ ఇంక్లూడింగ్ గాడ్ కూడా ఆనందంలో ఉంటాడు, ఆనందంగా చూస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే ఇక్కడ ఏంటిది కావాల్సింది? ఆనందం పొందాలంటే త్యాగే నేకేన అమృతత్వ మానసు అనేటువంటి వేదం ఒకటి చెప్తుంది. న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగే నేకేన అమృతత్వ మానసు అనేటువంటి వేదం చెప్తుంది. అంటే ఏంటిది? త్యాగం కావాలి. త్యాగం అంటే ఏంటిది? సాక్రిఫైస్. అంటే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నదనుకో, మన అవసరము, మన సౌకర్యము 10 రూపాయల, 2 రూపాయల, 4 రూపాయల అనేటువంటి ఒక లెక్క వేసుకొని మన అవసరాలు 2 రూపాయలతోని లేదా సౌకర్యాలు 4 రూపాయలతో తిరిగిపోయినాయి, ఇంకా మనకు బ్యాలెన్స్ ఇంకొక 5 రూపాయలు ఉంది అనుకో, ఆ 5 రూపాయలు మనము ఎవరైతే ఈ కనీస సౌకర్యాలు, కనీసమైనటువంటి సుఖాన్ని పొందడానికి, అవసరం పొందడానికి లేవో, అంటే తిండికి తినడానికి లేని వాళ్ళు, బట్టకు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం త్యాగం చేసినట్టయితే దాన్ని దానం అనకూడదు, త్యాగం అందాం. లేని వాళ్ళ కోసం వాళ్ళ యొక్క నీడీని తెలుసుకొని, వాళ్ళ యొక్క అవసరాన్ని తెలుసుకొని మనం వాళ్ళకు సహాయం చేసినట్టయితే వాళ్లకు ఆనందం కలుగుతుంది, వాళ్లకు సంతోషం కలుగుతుంది. అయితే ఎదుటి వ్యక్తి యొక్క ఆనందాన్ని చూసినప్పుడు మనకు కలిగేటువంటిది ఏది ఉందో అది అల్టిమేట్ స్టేజ్, దట్ ఈస్ ఆనందం. కాబట్టి ఈ ఆనందం రావాలి అంటే మనకి ఏం కావాలి? త్యాగం రావాలి ఫస్ట్. అంటే ఎదుటి వ్యక్తి కోసం ఇవ్వడం కోసం మనం సిద్ధంగా ఉండాలి. దట్ మే బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, దట్ మే బి ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, దట్ మే బి ఇన్ టర్మ్స్ ఆఫ్ శక్తి, సామర్థ్యము, వాట్ ఎవర్ ఇట్. మన దగ్గర ఏవైతే భగవంతుడు అనుగ్రహం వల్ల మనం పొందగలిగినామో అవి మనం ఎదుటి వ్యక్తికి షేర్ చేయగలిగితే అది కలిగేది ఆనందము. ఇక కష్టాల దగ్గరికి వస్తే, కష్టాలను ఎదుర్కోవడం ఏ విధంగా అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనకు తీసుకోవాల్సింది ఏంటిదంటే, మొట్టమొదట మనము దూరంగా ఉండాల్సింది ఏంటిదంటే అమీబా లైఫ్. అమీబా లైఫ్ అంటే ఏంటిది? పరాన్న భుక్కులు అంటాం అమీబాను. అంటే ఎదుటి వ్యక్తి మీద మాత్రమే ఆధారపడి జీవించేటివి పరాన్న భుక్కులు అంటాం, అమీబా అంటాం. అయితే ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఈ యాటిట్యూడ్కి మనం దూరంగా ఉన్నట్టయితే మనము ఫస్ట్ కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఒక హేతువు ఏర్పడుతుంది మనకు. అంటే ఎస్, వీఆర్ డిపెండెంట్, నాట్ ఇండిపెండెంట్ కాదు, వీఆర్ నాట్ డిపెండెంట్, వీఆర్ ఇండిపెండెంట్ అనేటువంటి స్థితిలో ఉండాలి. అంటే ఖచ్చితంగా మేము ఇతరులకు సహాయం చేసేటువంటి స్థితిలోనే ఉండాలి తప్ప ఇతరుల యొక్క అవసరాలను అంటే మనం లాక్కునే ప్రయత్నం చేయకూడదు, ఇతరుల మీద ఆధారపడి మనం జీవించకూడదు అనేటువంటి స్థితి ఉండనట్టయితే ఖచ్చితంగా మనిషి కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు అనేది మొట్టమొదటి. అంటే హెల్పింగ్ హ్యాండ్ ఎవరికైతే ఉంటుందో,
ఎదుటి వ్యక్తికి నేను సహాయపడాలనేటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఫేస్ ది ట్రబుల్. అదొక్కటే ప్రధానమైనటువంటిది అని చెబుతూ రెండవది. ఇక సెకండ్ ఏంటిది అంటే 84 లక్షల జీవులలో అన్ని పుడుతున్నాయి, సంతానాన్ని పొందుతున్నాయి, చస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ సంతానాన్ని పొందుతున్నాయి, మళ్ళీ చస్తున్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ ద సైకిల్ ఫర్ దెమ్. బట్ మనకంటూ ఒక ప్రత్యేకత మనిషికి ఉన్నది. అంటే విచక్షణ ఏదైతే ఉందో మనకు, అది ఆ విచక్షణ ద్వారా మన లైఫ్ను సార్థకత చేసుకోవాలి. సార్థకత అంటే ఏంటిది? మన ప్రవర్తన, మన యొక్క యాటిట్యూడు, మన యొక్క బిహేవియరు ఏదైతే ఉందో ఇది సమాజానికి ఉపయోగపడాలి. తద్వారా మన యొక్క పేరు, కీర్తి, ప్రతిష్ట చిరస్థాయిగా నిలవగలిగేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది సెకండరీది. అది జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆలోచన చేయడం నంబర్ 2. ఫస్ట్ది ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ది మన జీవితంలో ఎదుటి వ్యక్తికి ఏదో కొంత షేరింగ్ చేయగలిగేటువంటి యాటిట్యూడ్ని, బిహేవియర్ని మనం చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఏమిటిది ఆత్మ న్యూనత అనేది తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ బలము పెరుగుతుంది. తద్వారా ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేసేటువంటి స్థితిలోకి రాగలుగుతాము. అప్పుడు మనము ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము. మనస, వాచ, కర్మణ కూడా. ఎప్పుడు మనకు ట్రబుల్ వస్తుంది అంటే కేవలం మన కోసం మనం ఆలోచించినప్పుడు మాత్రమే ట్రబుల్ వస్తుంది. మనము ఎదుటి వ్యక్తి కోసం కూడా ఆలోచన చేసినట్టయితే, సమాజం కోసం కూడా ఆలోచన చేసినట్టయితే ఈ సమస్య దూరం అవుతుంది, ఆత్మన్యూనత దూరం అవుతుంది. ముఖ్యంగా అంటే నాకు శక్తి ఉంది, ఎదుటి వ్యక్తికి నేను హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగేటువంటి శక్తి నాలో ఉంది, ఆ యాటిట్యూడ్ నాలో ఉంది, ఆ బిహేవియర్ నాలో ఉండేటువంటి విషయం వాడికి ఫస్ట్ అర్థం చేసేటువంటి ప్రయత్నం మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన సమాజం, మన ఉపాధ్యాయులు ఫస్ట్ చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే ట్రబుల్స్ ఎదుర్కోవడం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది. ఇకపోతే రెండవది, దానివల్ల ఆత్మతృప్తి ఏర్పడుతుంది. దానివల్ల రిజల్ట్ ఏంటిదయ్యా? త్యాగం వల్ల ఏంటిది అంటే ఆనందంతో పాటుగా ఆత్మతృప్తి. ఎస్, ఐఎమ్ ద పర్సన్ అనేటువంటిది ఒక ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడగలిగేటువంటి ఒక ఆత్మబలము, ఆత్మశక్తి అనేటువంటిది ఏర్పడుతుంది ప్రతి వ్యక్తిలో కూడా. ఇక మూడవది ఏంటిది అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తి విద్యార్థులకు తెలియాల్సింది ఏంటిది అంటే, తల్లిదండ్రులకు తెలియాల్సింది ఏంటిది అంటే ఏ పనైనా కానీ ఆటంకం లేకుండా మనము అధిగమించలేము, సాధించలేము. ఈవెన్ చిన్న పనైనా సరే, అది పెద్ద పనైనా సరే. కాబట్టి అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందడానికి నిరంతరమైనటువంటి శ్రమ చేయాలి. శ్రమకు ఓర్వగలగాలి. అంటే ఫిజికల్ ఎఫర్ట్స్ అండ్ మెంటల్ ఎఫర్ట్స్ తప్పకుండా ఆ వ్యక్తి పెట్టగలిగేటువంటి స్థితికి మనం తీసుకురాగలగాలి. అది చేయాల్సినటువంటి పని. అయితే ఇంకోటి విద్యార్థులు తెలియాల్సింది ఏంటంటే, సాధారణంగా సక్సెస్ కోసము షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు సాధారణంగా చాలామంది. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ గెటింగ్ సక్సెస్. సక్సెస్ పొందడానికి ఎక్కడ కూడా షార్ట్ కట్స్ లేవు. ఒకవేళ నువ్వు షార్ట్ కట్ చేస్తున్నావు అంటే దాంట్లో అసత్యమైనా ఉంటుంది, మోసమైనా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది తప్ప అది ధర్మానికి, న్యాయానికి, సత్యానికి విరుద్ధమైందే ఉంటుంది తప్ప నువ్వు స్ట్రైట్గా నువ్వు నిర్మోహమాటంగా ప్రవర్తించినట్టయితే, షార్ట్ కట్స్ లేకుండా నువ్వు విజయాన్ని సాధించినావు అంటే అది ఎక్కడో మోసం ఉంది అని. కాబట్టి షార్ట్ కట్స్ లేకుండానే నువ్వు విజయం సాధించగలగాలి అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం అక్కడ. ఇంకొకటి,
అవరోధాలు మనకు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఏంటి అవరోధాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనమే అవరోధం. అంటే మన శరీరమే మనకు ఫస్ట్ అవరోధం. డిఫికల్టీస్ ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి అవరోధం ఏంటిది అంటే మన ఇంద్రియాలే. అంటే మన ఇంద్రియాలు చేయడానికి ముందుకు రావు, అంతగా ఉత్సాహం చూపవు. ఏంటివి అంటే అహంకారం ఏదైతే ఉందో ఫస్ట్ అవరోధం మనకు కష్టాలను ఎదుర్కోవడానికి కలిగేటువంటి ప్రధానమైన అవరోధం ఏంటిదంటే మనలో ఉన్నటువంటి అహంకారము. అహంకారం ఏంటిది అంటే మన ఇంద్రియాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటిది అహంకారం. నేను మాత్రమే చేయగలను, నాకే కావాలి, నేనే చేస్తాను అనేటువంటిది ఏదైతే ఉందో దిస్ ఈజ్ అహంకారం. అయితే వీటిని కూడా మన ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే మిస్లీడ్ చేస్తుంటుంది. మిస్లీడ్ చేయడం వల్లనే అహంకారం పెరుగుతుంది. మన శత్రువులు అంటాము, అరిషడ్ వర్గాలు అంటాము. మన శరీరంలో మనకు ఉన్నటువంటి శత్రువులు ఎవరయ్యా అంటే మన ఎదుటి వ్యక్తి కంటే ముందు అసలు మన శరీరంలో ఉన్నటువంటి మన ఇంద్రియాలే మనకు ప్రధానమైనటువంటి శత్రువులు. ఏమిటి అవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి 6 శత్రువులు. అరి షట్ అంటే 6, అరువులు, అరి అంటే శత్రువులు, వర్గము అంటే a group of enemies in our body. We have to ఫస్ట్ వీటిని మనం ఒక్కొక్కదాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి, అంటే కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే ఈ 6 మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో ఖచ్చితంగా మనకు ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ కష్టం వచ్చినా సరే, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సరే, ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అనేటువంటి స్థితి రాగలుగుతుంది మనిషికి. ఎప్పుడు ఈ అరిషడ్ వర్గాలను మనం జయించగలిగిన నాడు. ఏంటి అరిషడ్ వర్గాలు? కామము అంటే డిజైర్, అంటే కోరిక. అయితే కోరికలలో కూడా మంచి కోరికలు వేరు, చెడ్డ కోరికలు వేరు. ప్రకృతిలో మనకు రెండు ఉన్నాయి. రాత్రి ఉంది, పగలు ఉంది. నాణానికి 2 వైపులు ఉన్నట్టుగా అట్లనే కోరికలు కూడా మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. మంచి వస్తువులు ఉంటాయి, చెడ్డ వస్తువులు ఉంటాయి. మంచి ఆహారం ఉంటుంది, చెడ్డ ఆహారము ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ ఫైన్, విచ్ ఈస్ వాల్యుయబుల్ అనేటువంటి దాన్ని మనం గ్రహించగలిగితే మన కోరికలను మనం అదుపులో ఉంచుకోగలుగుతాము. కోరికలు ప్లెంటీ. మన శరీరంలో, మన మనస్సు లోపల ఎన్నో రకాల, కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల కోరికలు ఒకదానికి కాగానే ఒకటి, ఒకదానికి కాగానే ఒకటి, ఒకదానికి కాగానే ఒకటి ఎప్పటికీ ఇవి పుట్టుతూనే ఉంటాయి. ఇవి నిరంతరమైనటువంటి ప్రక్రియ కోరికలు. అందులో శారీరకమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి, మానసికమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ కోరికలను ఏవైతే మంచివో వాటిని మాత్రమే కోరుకోవడము, ఏదైతే ఆరోగ్యకరమైనటువంటివో వాటినే కోరుకోవడం, ఏదైతే ధర్మబద్ధమైనవో వాటినే కోరుకోవడం ఏదైతే ఉందో దట్ ఈస్ కామము. ఇకపోతే రెండవది ఏంటిది? ఈ కామంకు ఒక అక్క ఉంటుంది, ఆమె క్రోధం. కామం ఎప్పుడైతే మనకు తీరదో, కోరిక ఎప్పుడైతే తీరదో వెంటనే మనకు మన శరీరంలో మార్పు జరిగి అది కోపంగా మారుతుంది. సో కామాన్ని మనం కంట్రోల్ చేసినట్టయితే, కోరికలను కంట్రోల్ చేసినట్టయితే క్రోధాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే మొదటి స్టెప్నే మొట్టమొదటి మనం కంట్రోల్ చేసుకోగలిగితే రెండవ స్టెప్ను ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. అది క్రోధము. కామ, క్రోధ. ఇవి రెండిటికంటే మించినటువంటి అక్క ఇంకొకటి లోభము. లోభం అంటే ఏంటిది? ఇవి రెండు కోరిక తీరకపోవడం వల్ల కలిగేటువంటిది కోపం అయితే, ఈ కోపం యొక్క ప్రభావం ఏంటిదంటే నాకే కావాలి, నా వద్దనే ఉండాలి, నేనే అనుభవించాలి అనేటువంటిది అయితే ఉందో అది లోభం అంటాము. అది లోభానికి దారి తీస్తుంది. అంటే నా దగ్గరే ఉండాలి తప్ప ఇతరుల దగ్గర ఉండకూడదు అనేటువంటిది ఈ లోభం. కామ, క్రోధ, లోభం.
ఇక ఈ లోభం కంటే 4వ అక్క పెద్దది మోహం. మోహం అంటే ఏంటిది? మనం పిచ్చి అంటాం, ఎడిక్ట్ అంటాం. వాడు దానికి ఎడిక్ట్ అయ్యిండు అంటాం, ఆ వస్తువుకు ఎడిక్ట్ అయ్యిండు అంటాం, తాగడానికి ఎడిక్ట్ అయ్యిండు అంటాం, స్మోకింగ్ చేయడానికి ఎడిక్ట్ అయ్యిండు అంటాం. అంటే ఏంటి? ఎడిక్ట్ అవ్వడం అంటే ఏంటిది? అది లేకపోతే బతకలేనటువంటి స్థితికి రావడం. దేనికి కారణమైంది? అది తాగాలే సిగరెట్ తాగాలనేటువంటి కోరిక కామమైతే, అది పొందడం కోసము చేసేటువంటి పని ఆగ్రహం ఏదైతే, కోపం ఏదైతే ఉందో అది కోపం అయితే, దానికి సంబంధించినటువంటి నేనే తాగాలి, నేనే అనుభవించాలనేటువంటిది ఏదైతే ఉందో అది 3వ స్టేజ్కి పోయి చివరికి అది ఏ విధంగా మారుతుందంటే మోహంగా మారుతుంది. అంటే దాన్ని లేకుండా, ఆ సిగరెట్ తాగకుండా నిలవలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతాడు మనిషి. అది లోభము. కామ క్రోధ లోభ మోహం, అది మోహం. ఇక 5వ అక్క దానికి మదము. మదం ఏంటిది? ఒకవేళ ఆ సిగరెట్ కానీ లేదా దాన్ని కోరుకున్నటువంటి ఏదైతే ఆ చెడ్డ పదార్థం అయితే అనుకుంటున్నామో అది లేకపోతే ఇతరు మీద దాడి చేయడానికి తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన బలాన్ని ఉపయోగిస్తాడు. అది మదము అంటాం, మదమెక్కిన వాడు అంటాం. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అది మన యొక్క కోరిక యొక్క ఇంటెన్సిటీని బట్టి అయిపోతుంది. అది కామ క్రోధ లోభ మోహ మదం అయిపోయింది. ఇకపోతే చివరిది పెద్ద అక్క, అందరికంటే పెద్దది మాత్సర్యము. అంటే దానికోసం ఎదుటి వ్యక్తిని హింసించడానికి, కొట్టడానికి, తిట్టడానికి ఏమాత్రం వెనకాడనటువంటి బీభత్సమైనటువంటి పరిస్థితిని కూడా తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితిని బీభత్సము అంటాం. కామ క్రోధ లోభ మోహ మద, అదే మాత్సర్యము. ఈ 5టిని, ఈ 6టిని ఎవరైతే, ఏ మనిషి అయితే కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడో, కంట్రోల్ ఉంచుకోవడం అంటే ఏంటిది? ఇవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ డిజైర్స్, వాంట్స్, నీడ్స్. ఇక్కడ చూడండి, నీడ్, వాంట్ అండ్ డిజైర్. ఈ దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఇంతకుముందు చెప్పిన చూడండి, అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. నీడ్, డిజైర్, వాంట్స్ అండ్ డిజైర్స్. అయితే వీటిలలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే మనకు, శరీరానికి, మన మనస్సుకు, మన కీర్తికి, మన జీవితానికి అవరోధంగా ఉండేటువంటి పనులు కొన్ని అయితే, వీటికి వ్యతిరేకంగా మన కీర్తిని, మన ఆరోగ్యాన్ని, మన సంపదను పెంచేటువంటి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు ఎటువంటి ట్రబుల్ రాని, ఎటువంటి ట్రబుల్సమ్ పర్సన్ రాని సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయన శరీరం అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, ట్రబుల్ ఎదుర్కోవాలంటే ఏంటిది? ఫస్ట్ శారీరకంగా దృఢంగా ఉండడం అనేటువంటి ప్రధానమైనటువంటిది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము మనము అంటే, అవసరమైనటువంటి ఆహారాన్ని, ముఖ్యంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితేనే, వెజిటబుల్ ఆహారాన్ని తీసుకున్నట్టయితేనే మన కోరికలు, మన శరీరము మన అధీనంలో ఉండగలుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫేస్ ద ట్రబుల్. ద సెకండ్ ఏంటిది అంటే, మన శరీరం తర్వాత మన మనస్సు. ఏదైతే మనము ఎదుటి వ్యక్తి ద్వారా మనం ఫేస్ అవుతున్నామో, ఏదైతే కష్టం అనుకుంటున్నామో, దానికి అవసరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం మన శరీరంలో మన మనస్సు కలిగిస్తుంది. దానికి అనుగుణంగా మన ప్లానింగ్ను యాక్టివేట్ చేస్తుంది మనస్సు. అది రెండవది. ట్రబుల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటిది ఏంటిది? రెండవది మనస్సు. ఫస్ట్ శరీరము, రెండవది మనస్సు. ఇక మూడవది ఏంటిది? శరీరము ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు దానికి అనుగుణమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి, దానికి అనుగుణమైనటువంటి ప్రణాళికను ఏర్పరచడానికి. ఇక మూడవది ఏంటిది? ఆత్మ. దాన్ని ఆత్మబలం అంటే తనలో ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో, థింకింగ్ ఆఫ్ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ ఏదైతే ఉందో, దట్ మే లీడ్స్ టు ఫేస్ ది ట్రబుల్ ఎఫెక్టివ్లీ. అండ్ మోర్ ఓవర్, ఇక్కడ ప్రధానమైనటువంటి ఆల్ ద టైం, అంటే ఎప్పుడైనా కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ
ఆల్ ద టైమ్స్ నీకు సక్సెస్ వస్తుంది అనడానికి నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీ టైమ్ యూ విల్ గెట్ సక్సెస్. అంటే ట్రబుల్ని ఎదుర్కొనేటువంటి సమయం లోపల, సమస్యను ఎదుర్కొనే సమయం లోపల నీవే ఆల్వేస్ నీకు విజయం లభిస్తుంది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అది ప్రధానమైనటువంటిది. అన్నిటికంటే కర్మణ్యేవాధి, అక్కడే గీతాచార్యుడు మనకి చెప్తాడు భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోష్ట కర్మణి అంటాడు. యు పుట్ యువర్ ఎఫర్ట్స్ టోటల్లీ 100% నీ ఎఫర్ట్స్ పెట్టు. రిజల్ట్ యూ ఫర్గెట్ అబౌట్ రిజల్ట్స్. దట్ లుక్ ఆఫ్టర్ ది, అంటే నీ ఎఫర్ట్స్ ఆటోమేటికల్లీ నీకు ఖచ్చితంగా ఎఫర్ట్స్ వద్దన్నగా నీకు వచ్చేస్తాయి. అంటే యూ డోంట్ ఫీల్ ఆర్ ఎక్స్పెక్ట్ ఫర్ రిజల్ట్. యూ డూ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ. You put your efforts 100% on the work, on the effort, on the difficult. That's it. Automatically the problem will be solved and the success will be on your part. అంటే విజయం నీ వైపు తప్పకుండా వచ్చేస్తుంది అనేటువంటిది ఇది గమనించాలి. ఇది మనం విద్యార్థులకు, ఇవాళ యువతకు, ఇవాళ తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం ఉన్నది. అంటే డిఫికల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ముఖ్యంగా మన దేశం లోపల మన హిందూ సంస్కృతిని పాడు చేయడానికి, మన భారతదేశం యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితిని పాడు చేయడానికి, మన సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి రకరకాలమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా మనకు కందిరీగల్లాగా మన చుట్టూ గుమిగూడుతూనే ఉన్నాయి, మనను పీల్చి విప్పియడానికి, పాడు చేయడానికి. కాబట్టి ఎవ్రీ సిటిజన్ షుడ్ బి రెడీ టు ఫేస్ ది ట్రబుల్ టు దాన్ని ఏమంటే ప్రొటెక్ట్ అవర్ కల్చర్, అవర్ నేషన్. ఇవన్నింటిని మనం కాపాడుకోవాల్సింది. మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకోగలుగుతాము? మనము ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్కిల్ఫుల్లీ. మన నైపుణ్యము మనకు భగవంతుడు ఇచ్చాడు, మనకు అన్ని నైపుణ్యాలు భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే మనం వినియోగించుకున్నటువంటి స్థాయి ఏదైతే ఉందో, స్థితి ఏదైతే ఉందో, మన సోమరితనానికి దూరంగా ఉండి యాక్టివ్గా ఉండి మనం ఎప్పుడు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే, అది టార్గెట్ను మనము ఏర్పాటు చేసుకొని ఆ టార్గెట్ రీచ్ కావడం కోసమైనటువంటి ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోయినట్టయితే ఎవ్రీ ట్రబుల్ విల్ బి సాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఇది ఇవాళ మనకు యువతకు కావాల్సింది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ టెంపుల్ యూనివర్స్ ద్వారా, అందులో టెంపుల్ యూనివర్స్ అనేటువంటిది ఏదైతుందో కేవలం ఆధ్యాత్మికమైనటువంటిదే కాదు, దైవికానికి సంబంధించిందే కాదు, దైవ సంబంధమైనటువంటి విషయాలే కాదు, దైవము ఏదైతే కోరుకుంటుందో సమాజం నుంచి, దైవం ఏదైతే సమాజం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ సమాజం సిద్ధంగా ఉంచడానికి అవసరమైనటువంటి స్థితిని ఈ సమాజం ఉండాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్ యూనివర్స్ ప్రత్యేకంగా వాల్యూ ఎడ్యుకేషన్, వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే సమాజంకు ఎటువంటి స్థితిలో ఉండాలి, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అటు ఆధ్యాత్మికమైనటువంటి పురాణ, వైదిక ప్రవచనాలను ఎంకరేజ్ చేస్తూనే ప్రత్యేకంగా యువత కోసం ఇటువంటి ఆధ్యాత్మిక రంగంతో పాటుగా సమాజానికి ఇవాళ ఏమి అవసరం, యువత ఏ విధంగా తమ యాటిట్యూడ్ని, తమ బిహేవియర్ని ఏర్పాటు చేసుకోవాలి, అది రేపటి తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను చర్చలోకి తీసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ ఈ జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం ఎలా కాదు, ఎదుర్కొందాం అనేటువంటి అంశాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మళ్ళీ ఒకసారి జిస్ట్గా సారాంశాన్ని చూసుకున్నట్టయితే, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటిది ఏంటిది అంటే, సుఖం కోరుకుంటాడు, సంతోషాన్ని కోరుకుంటాడు, ఆనందాన్ని కోరుకుంటాడు. ఈ 3 స్టేజెస్.
ఈ స్టేజెస్ను మనం అర్థం చేసుకోవాలంటే ఏంటిది? ఫస్ట్ మనం మన యొక్క అవసరాలు ఏంటి, మన యొక్క సౌకర్యాలు ఏంటి, మనకున్నటువంటి విలాసాలు ఏంటి, వేటిని మనం ఇన్వైడ్ చేయాలి, వేటిని మనం అవాయిడ్ చేయవచ్చు. అంటే అవసరాలను మనం ఉపయోగించుకోవాలి, సౌకర్యాల వరకు వెళ్ళవచ్చు, కానీ విలాసాల వరకు వెళ్లకుండా ఉన్నట్టయితే మనిషి సోమరి కాకుండా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి సోమరి కాకుండా ఉంటాడో ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడు మనస్సు కానీ అతని శరీరం కానీ ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి, ఎటువంటి ట్రబుల్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని సూచిస్తూ, తప్పకుండా ప్రతి వ్యక్తి ఆత్మన్యూనత నుంచి దూరంగా ఉండి ఆత్మ బలాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తన కోసం, తన కుటుంబం కోసం, తన దేశం కోసం, తన సంస్కృతి కోసం తప్పకుండా పాటుపడాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.